హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కానీ ఏజెంట్స్ కానీ మీకు దాచిపెట్టే విషయం, కొన్నిసార్లు చెప్పడం మర్చిపోయే విషయం, లేదా కస్టమర్స్కి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే ముఖ్యమైన విషయం వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఇన్సూరెన్స్ లో ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి, వెయిటింగ్ పీరియడ్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు. వెళ్ళినప్పుడు సపోజ్ ఉదాహరణకి పైల్స్ అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే కంపెనీకి క్లెయిమ్ పంపించినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకు? తనకి పైల్స్ ఉందనే విషయం ట్రీట్మెంట్ కి మనకి 24 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కస్టమర్స్ కి ఏంటంటే ఈ విషయం తెలియదు. ఏజెంట్స్ ఏం చేస్తారంటే కొంతమంది అన్ని కవర్ అయిపోతాయి సార్ అని ఇచ్చేస్తారు అనమాట. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ కి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ గా మనకి 31 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే నేను చెప్పేది ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో మనకి ఇందులో ఏంటంటే 31 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకు ఈ వెయిటింగ్ పీరియడ్స్ అని మీరు అనొచ్చు. జనరల్ గా మనకి ఈ 31 days వెయిటింగ్ పీరియడ్ ఒకటి స్పెసిఫిక్ ఇల్నెస్ అని అంటారు. అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి 24 నెలల గడువు ఉంటుంది అనమాట. అంటే ఆ 24 నెలల గడువు గడిస్తే గానీ మనకి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్ రాదు. ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ ని మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అని అంటారు. ఆల్రెడీ తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, అది కవర్ అవ్వాలి. హెల్త్ ప్రాబ్లం వల్ల మిగతా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి అనుకోండి, అది వచ్చి హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, దాన్ని మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద అంటాం. దానికి కొంత వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఉదాహరణకు అది ఒక 36 months నుంచి లేదా 48 నెలలు కూడా ఉంటుంది. అది కంపెనీ టు కంపెనీలో ఉండే పాలసీ టు పాలసీ మనకి మారుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 31 days అనేది ఉంటుంది. 30 days ఎందుకు అని మీరు అడగచ్చు. సో ఉదాహరణకి కస్టమర్ కి జ్వరం వచ్చింది, సో తగ్గట్లేదు, 5 days అయింది. ఏం చేస్తాడు? హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకొని ట్రీట్మెంట్ కి వెళ్దామని వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు డాక్టర్ అడ్మిట్ అవ్వండి అని చెప్తాడు. సో ఈ విధంగా ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు కొంతమంది కింద పడతారు, చెయ్యి బెనుకుంటుంది, సివియర్ గా బెనుకుంటుంది, లేదా కాను కానీ బెనుకుంటుంది. డాక్టర్ ఇదంతా అర్జెంట్ కాదు, ఒక 1 month తర్వాత మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు దానికి అని చెప్పారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? వెయిట్ చేసేసి ఒక ఇమీడియట్ పాలసీ తీసుకొని 1 month అయిపోయింది కదా అని సర్జరీకి వెళ్ళిపోతారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ బాగున్నప్పుడే, ప్రాపర్ గా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఇస్తాయి. అఫ్ కోర్స్ మన డయాబెటీస్, షుగర్, కార్డియాక్ సపరేట్ హెల్త్ పాలసీలు ఉంటాయి. బట్ ఇలాంటి ఫ్రాడ్స్ ను అరికట్టడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే ఒక పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్స్ కంటే ఈ రోజు పాలసీ తీసుకున్నాం, రేపు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకు అది వెయిటింగ్ పీరియడ్ ఏదేమి ఉండదు, ఇమీడియట్ కవరేజ్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ కాలో చెయ్యో విరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో అది ఇమీడియట్ కవరేజ్ ఉంటుంది అనమాట. దానికి మాత్రం వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. యాక్సిడెంట్స్ కి యాక్సిడెంట్ అయ్యి ఏమైనా గాయం జరిగింది, ట్రామా అయింది, తలకు దెబ్బ తగిలింది, ఇమీడియట్ గా హాస్పిటల్లో చేరొచ్చు, మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ ఇల్నెస్ అని అంటారు. అంటే ఎనీ కంపెనీ మనకి స్పెసిఫిక్ ఇల్నెస్ కొన్ని డిసీజెస్ లిస్ట్ ఉంటాయండి, చాలా లిస్ట్ ఉంటాయి. ఉదాహరణకు మీకు చెప్పాలంటే మనకి నోటికి సంబంధించింది కానీ, అంటే గొంతుకు సంబంధించింది కానీ, ముక్కుకు సంబంధించింది కానీ, కన్నుకు సంబంధించింది కానీ, లేదా పైల్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, లేదా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ, లేదు అనుకుంటే మనకి కీళ్ళ నొప్పులు, రోబోటిక్ సర్జరీస్ కానీ, వీటికి వెయిటింగ్ పీరియడ్స్ అనేవి మనకి 24 months వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. దీటిని స్పెసిఫిక్ ఇల్నెస్ అని అంటారు. అది కంపెనీ టు కంపెనీ కొన్ని మారుతూ ఉంటాయి, బట్ మినిమం 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకి ఒక పర్సన్ కి పైల్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. సో పైల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు తను ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకోండి, పాలసీ తీసుకుని 24 months అవ్వలేదు అనుకోండి, 12 నెలలు అయింది, ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆ పాలసీ క్లెయిమ్ రాదనమాట. సో తను ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఆ 24 నెలలు గడిస్తే గానీ ట్రీట్మెంట్ అనేది యాక్సెప్ట్ అవ్వదు, క్లెయిమ్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. సో అదొకటి. నెక్స్ట్ మనకి వెయిటింగ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ఇల్నెస్ లో మనకి ప్రెగ్నెన్సీ కవరేజ్ అనుకోండి 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 24 months కున్న ముందు ప్రెగ్నెన్సీ కవరేజ్ ఉందనుకోండి, డెలివరీ టైమ్, సో అది కవరేజ్ రాదనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని స్పెసిఫిక్ ఇల్నెస్ డిసీజెస్ లిస్ట్ ఉంటాయి. ఆ లిస్ట్ నేను పెడతాను, అది మీరు చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆర్ కండిషన్. అంటే ఉదాహరణకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఆస్తమా కానీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్ గా మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ, మీకు ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో మీరు వాళ్ళకి ఖచ్చితంగా మీ యొక్క హెల్త్ డీటెయిల్స్ అనేది చెప్పాలి. అంటే ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి, ఎన్ని నెలల నుంచి ఉంది, లేదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏ మందులు వాడుతున్నారు. ఒకవేళ బీపీ అనుకోండి, ఎన్ని నెలల నుంచి ఉంది, లేదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏ మెడికేషన్ వాడుతున్నారు, ప్రెసెంట్ మెడికల్ రిపోర్ట్స్ ఏంటి, ఇవి అడిగే అవకాశం ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే ఏజెంట్స్ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పాలసీ ఇచ్చేస్తారు, ఫస్ట్ అయితే ముందు పాలసీ ఇచ్చేస్తారు. సో దానివల్ల ఏంటంటే కస్టమర్కి ఎప్పుడైనా నీడ్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు కంపెనీ రిజెక్ట్ చేసింది అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి డయాబెటిక్ రిలేటెడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి, మనకి 36 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 36 months గడిస్తే గానీ డయాబెటీస్ రిలేటెడ్, షుగర్ రిలేటెడ్ వ్యాధుల్ని వాళ్ళు కవర్ చేయరు అనమాట. కాకపోతే ఇక్కడ మనకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఏంటంటే బైబ్యాక్ అని ఒక కంపెనీలో, లేదా ఇమ్మీడియట్ కవరేజ్ అని, లేదా జంప్ స్టార్ట్ అని రకరకాల కంపెనీస్ వాళ్ళ నేమ్స్, టర్మినాలజీస్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్ కి కొంత ఎక్స్ట్రా ప్రీమియం కనుక కడితే ఆ వెయిటింగ్
వెయిటింగ్ పీరియడ్ అనేది మనకి 12 నెలలకు కుదిస్తారు, తగ్గిస్తారు అనమాట. సో దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ 1 year పాలసీ ఒక ప్రీమియం ఒకటే ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రీమియం నార్మల్ గానే ఉంటుంది. కొన్ని కంపెనీస్ అదే ప్రీమియం ని కంటిన్యూ చేస్తుంటాయి. సో ఇదొక పెద్ద బెనిఫిట్ అనమాట. అంటే ఒకవేళ వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదనుకోండి, అంటే నాకు ఈ షుగర్ వల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చు, లేదా ఈ బీపీ వల్ల హార్ట్ అటాక్ ఏమైనా రావచ్చు అనే డౌట్స్ కానీ అనుమానాలు కానీ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా ఈ జంప్ స్టార్ట్ కానీ బైబ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కానీ మీకు కావాలనుకుంటే ఆ నెంబర్ నేను కింద స్క్రోల్ చేస్తానండి. మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీ ఏజ్ డీటెయిల్స్, మీ పిన్ కోడ్ డీటెయిల్స్, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న లిస్ట్ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక మీకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఓకే, వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది లేదా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మోర్ హెల్త్ వీడియోస్ కానీ హెల్త్ డీటెయిల్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా డెంటిస్ట్ రవి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.